హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు వీడియో ఏంటంటే నాకు ఒక డ్రీమ్ ఒకటి ఉందండి. నా డ్రీమ్ని నేను ఇలా మీకు చూపిద్దామని వీడియోగా తీశాను. అంటే నాలాగా చాలామందికి ఇలాంటి డ్రీమ్ ఉండే ఉంటుందండి. ఆ డ్రీమ్ మనము నిజంగా లైఫ్లో ఫుల్ఫిల్ చేసుకుంటామో లేదో కానీ ఇలా అన్న చేసుకొని సంతోషపడవచ్చు కదా అనేసి ఇలా చేస్తున్నానండి. ముందుగా ఒక కాటన్ది మనకు కొరియర్ అవి బాక్సెస్ వస్తాయి కదా, ఆ బాక్సులో ఒకటి మందపాటి తీసుకొని దాని మీద ఇలా 3 పీసెస్గా కట్ చేసుకొని అలా అతుకు పెడుతున్నాను. చూస్తూ ఉండండి. ఇదంటే వీడియో కొంచెం పెద్దగానే ఉంది కానీ ప్రాసెస్ అంతా కూడా చూపించానండి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా ప్రాసెస్ అంతా చూపించాను. తర్వాత ఒక 2 అంటే మనకు సైజుకు తగ్గట్టుగా ఇంకొక 2 మళ్ళీ కాటన్వి అట్టలు తీసుకొని కట్ చేసుకున్నాను. 2 కూడా సమానమైన సైజులో కట్ చేశాను. మధ్యలో టేప్ ఎందుకు వేసానంటే మనకు ఇంటి మీద అలా కప్పులాగా రావాలి కదా, కాబట్టి మనం దాన్ని ఫోల్డ్ చేస్తే అంత బాగా రాదనేసి నేను అట్లా టేప్ పెట్టి ఫోల్డ్ చేశాను. 2గా చేసి ఫస్ట్ టేప్ పెట్టాను. మళ్ళీ అలా అయితే మనకి ఇట్లా క్రాస్గా ఈజీగా ఫోల్డ్ అవుతుంది అన్నట్టు. తర్వాత ఇది వైఫై బాక్స్లో అది దొరికిందండి. దాన్ని కింద బేస్ లాగా ఉపయోగించుకున్నా. కొంచెం హైట్ ఉంటుంది కదా అని దానికంతా ఫెవికాల్ పూసేసి దాని మీద నేను తయారు చేసే ఈ అట్ట ముక్కని దాని మీద ముందైతే ఫిక్స్ చేసేసాను కదలకుండా. కింద మనకది గట్టిగా బేస్లోకి అది ఉండు మాత్రం గట్టిగా ఉంది కదా, బేస్ కూడా బాగుంటుందని అలా ఫిక్స్ చేశాను. చూసారా, ఇప్పుడు నేను అతికిచ్చిన ముక్కలు కూడానండి 2 కొంచెం పెద్ద సైజు, వెనుకదేమో కొంచెం తగ్గించి తీసుకున్నాను. తర్వాత ముందు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుందామండి. ఇంతకీ ఇదేంటో మీకు చెప్పలే కదా, నా డ్రీమ్ ఫామ్ హౌస్ అండి ఇది. నాకు అలాంటి ఒకటి ఉండాలి అదేదైతే ఉంది. చూడండి, నాకు ఎలా అయితే ఉందో అలా నేను తయారు చేసుకుందామని చేసా. కాకపోతే ఇంకొంచెము తగ్గిందిలేండి. నా ఆలోచనలో ఉన్నదానికి నేను తయారు చేసింది కొంచెము తక్కువనే వచ్చింది. ఇంకా మధ్యలో చెప్తాను ఇంకేం తగ్గినాయి అనేది మీకు. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు ఈ వీడియో మనం ఏంటంటే ఎవరన్నా పిల్లలకు ఇలాంటివి చేయాలన్నా ఈజీగా చూపించుకుంటూ చేయొచ్చు అనేసి నేను చాలా క్లియర్గా కూడా పెట్టానండి. వీడియో అంతా కూడా ప్రతి బిట్టు కూడా అర్థమయ్యేలాగా తీసి పెట్టాను. కాకపోతే ఈ వీడియో తీసి దాదాపు 10 days పైన అవుతుంది. ఇక కొంచెం అప్లోడ్ చేయడమే వీలుగాక చేయలేదండి. వీడియో షూట్ చేసి చాలా రోజులు అవుతుంది ఇది. చూసారా, ముందైతే కాంపౌండ్ వాల్ కొరకు నేను ఐస్ క్రీమ్ పుల్లన్నీ ఉపయోగించి అలా చుట్టూ కూడా కాంపౌండ్ వాల్గా అవి ఫిక్స్ చేశాను. అన్నిటికీ కూడా ఫెవికాల్ వాడాను. ఆ స్టిక్స్ ఏంటంటే ఒక 2 seconds అట్లా మనం పట్టుకున్నాం అనుకోండి, స్టిక్ అయిపోతున్నాయి అంతే. తర్వాత మనకి పైన కప్పు ఉంది కదా, ఇంటి పైన కప్పుకి నేను అలా ఫస్ట్ బ్రౌన్ మార్కర్ ఉంటుంది కదా, దాంతో గీసాగా నాకు అది ఎందుకో మంచిగా అనిపించలేదు. మళ్ళీ కొంచెము రెడ్ కలర్లో కొంచెం బ్లాక్ మిక్స్ చేసి అలా బ్రౌన్ రావాలని మనకు రెడ్లో కొంచెం 2 డ్రాపులంతా బ్లాక్ కలర్ వేస్తే మనకు బ్రౌన్ కలర్ వస్తుందండి షేడు. అలా షేడ్ చేసుకొని నాకు ఈ పెయింటింగ్ ఏంటంటే నేను ఇదివరకు శారీస్కి వేసుకునేదాన్ని అండి పెయింటింగు. అందుకే కొంచెం ఈ కలర్ మిక్సింగ్ అవి కొంచెం ఐడియా ఉంది నాకు. చూసారా, ఇదేమో ఒక వంతెన లాగా చేద్దామనేసి అదే కాటన్ దాన్ని నేను కొంచెం క్రాస్గా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు ఈ అట్ట డబ్బానే కాటన్ అంటాం కదండి మనం. అదే మనకు కొరియర్కు వాటికి ఇవ్వాలి, అమెజాన్ కానీ దేంట్లో కానీ బాక్సెస్ అన్నీ వస్తున్నాయి కదా. అలాంటివి ఏమైనా కొంచెం పెద్ద సైజులు వస్తే నేను పడేయనండి, పక్కన పెడతా.
ఎప్పుడన్నా ఏదన్నా తయారు చేసుకోవడానికి పనికి వస్తాయి అన్నట్టుగా. తర్వాత అదే పెయింట్ నేను ఇంటి కప్పు కూడా వేసేస్తున్నానండి. నాకు ఆ మార్కర్తో గీసింది కొంచెం మంచిగా అనిపించలేదు. మంచిగా తిక్కుగా ఉంటేనే పై కప్పు బాగుంటుంది అనిపించి అలా కప్పు కూడా అదే బ్రౌన్ కలర్ వేసాను. చూసారు కదా, ఇప్పుడు బాగుంది. మధ్యలో కొంచెం రెడ్డిష్ ఎందుకు వచ్చిందంటే అక్కడ కవర్ ఉంది కదా, ఆ కవర్ మీద బ్రౌన్ డార్క్ పడలేదు మనకు. మనం వెనుకటి పాత ఇండ్లకు పైన చూరు అంటాం చూడండి, ఇప్పుడు కవర్ చూరు అనుకుందాం మనము. తర్వాత ఈ వంతెనకు నేను చీపురు పుల్లలు ఉంటాయి కదండి, అవన్నీ సమభాగాలుగా కట్ చేసుకొని, మనం ఇల్లు ఉడ్చుకునే చీపురు పుల్లలు అండి అవి. ఏం లేదండి, అలా కొంచెం ఫెవికాల్ పూస్తూ పెట్టేస్తే మనకు స్టెప్స్ లాగా అలా వంతెన మీద నడిచేటప్పుడు మనకు గ్రిప్ ఉండడం కొరకు పెడతారు కదా, అలా పెట్టాను అన్నట్టు. కొంచెం టైం మాత్రం ఇది నాకు ఒక రోజులో కాలేదు, ఒక 5-6 రోజులు పట్టింది. అంటే నాకు రోజు కూర్చొని చేసేంత టైం దొరకక అప్పుడు కొంచెం చేసి మొత్తానికైతే 5 రోజులు పట్టిందండి షూటింగ్ అంతా. కాకపోతే ఇది అప్లోడ్ చేయడము ఒక 10 రోజుల తర్వాత చేస్తున్నాను. చూసారా, అలా మొత్తము స్టిక్ చేసుకోవడమే. బాగుంది కదా, బాగుందని నేను అనడం కాదు, మీరు చూసి ఎలా ఉందో చెప్పండి. దాన్ని అలా ఓ పక్కకని పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాను. మళ్ళీ నా డ్రీమ్లో ఏంటంటే ఒక చిన్న వాటరు స్విమ్మింగ్ పూల్ లేకపోతే వాటర్ పాండ్ ఒకటి ఉండాలి అనుకున్నా. దానికి కానీ నేను ఏం చేసిన అంటే కిచెన్లో సెల్ఫ్లలో నేను కవర్స్ వేసాను కదండి, బ్లూ కలర్వి. నా పాత వీడియోలు చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. దాన్ని అక్కడ కింద వాటర్ లాగా, ఎందుకంటే ఇది మన కార్డ్బోర్డ్ షీట్ కదా, అది మన కాటన్ షీట్ కదా, అది వాటర్ వేస్తే ఖరాబ్ అవుతుందని నేను దాన్ని వాటర్గా భావించి అలా పెట్టాను. తర్వాత మళ్ళీ మన ఇంటికి మనం సున్నాలు కూడా వేసుకోవాలి కదండి, అందుకే నేను వైట్ పెయింట్ కూడా ఇంటికి వేసాను. తర్వాత ఈ పెయింట్ బాటిల్లే ఖాళీ అయినే ఉంటుంది కదండి, అందులో ఒక బాటిల్కు ఇలా బ్లాక్ కలర్ వేసి, యాక్చువల్గా అయితే దీనికి కలర్ వేరే వేయాలి, నా దగ్గర కలర్ లేక నేను ఇది వేసాను. తర్వాత దీనికి కూడా ఒక 3 చీపురు పుల్లలు పెద్ద సైజు కట్ చేసుకొని, ఇంతకు ఇదేంటి అనుకుంటున్నారా, బావి అండి. అంటే నా డ్రీమ్లో అలా ఒక ఫామ్ హౌస్లో బావి కూడా ఉండాలని ఉంది. అందుకనే నేను నాకు ఐడియా వచ్చినట్టుగా ఒక బావిని కూడా తయారు చేసి పెట్టుకున్నాను. అలా అటు ఇటు బాటిల్కు కరెక్ట్ ఈక్వల్గా 2 పుల్లలు అతికించుకొని, పైన ఒకటి మనం చేదుకుంటాం కదా దాని కొరకు ఒక కర్ర ఫెవికాల్ పూసేసి పెట్టేశానండి. మళ్ళీ మనం చేదటానికి మళ్ళీ దానికి గిరక లేదని అనకండి, దానికి నేను గిరక పెట్టలేకపోయాను. ఉండే అది కూడా ప్లాన్లో, కానీ అది ఎలా చేయాలో నాకు అర్థం కాక పెట్టలేకపోయాను. తర్వాత ఈ వాటర్ పాండ్ చుట్టూ అలా స్టోన్స్ తోటి అలంకరించేసాను. తర్వాత బావి మూలకు పెట్టేసి దానికి చేద బకెట్ లాగా అలా ఒక తాడుని అలా వేసేసాను. అంటే మనదంతా ఇప్పుడు ఈ డ్రీమ్ హౌస్ అంతా డ్రీమే కదండి, అందుకని అంతా డ్రీమ్గానే చేసేస్తున్నాను. తర్వాత ఆర్టిఫిషియల్ ఇప్పటిదిప్పుడు నేను పెంచలేను కాబట్టి, న్యాచురల్ గడ్డి ఇప్పటిదిప్పుడు పెంచలేను కాబట్టి ఆర్టిఫిషియల్ లాన్ వేసేసుకున్నాను. అంటే నా డ్రీమ్ ఫామ్ హౌస్లో నేను రియల్గానే చెట్లు పెట్టుకోవాలి. వీడియో ముందు అన్నా కదా, ఇంకా మధ్యలో యాడ్ చేసేటి ఇంకా చాలా ఉన్నాయని, ఇంకా వెనుకకు కూడా కొంచెం జాగా పెట్టుకొని చక్కగా కూరగాయ చెట్లు, ఆకుకూరలు అవన్నీ కూడా మన ఫామ్ హౌస్లో ఉండాలని నా డ్రీమ్లో ఉంది. చూద్దాము, ఇప్పుడైతే ఇంతవరకు ఆపేద్దాం. తర్వాత వెనుక ల్యాండ్ వాళ్ళు అమ్మినప్పుడు అప్పుడు తీసుకొని అప్పుడు అది దాంట్లో మనం వెజిటేబుల్ ఫార్మింగ్ చేద్దాం అక్కడ. ఏదైతే ఓన్లీ మనము ఎప్పుడన్నా అకేషనల్గా పొయ్యి ఉండడం కొరకు ఫామ్ హౌస్ లాగా దీన్ని ఇట్లా నిర్మించుకుందాము. తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ వస్తారు కదా, ఫ్రెండ్స్ అలా గార్డెన్లో కూర్చొని లాన్లో ముచ్చట్లు పెట్టుకోవాలి కదా, అలా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు 2 ఫ్రెండ్స్. తర్వాత మా మనవళ్ళు వస్తే వాళ్ళ సైకిల్ తొక్కుకోవాలి కదా, వాళ్ళకు ఒక సైకిల్ కూడా పెట్టాను.
ఇంటి దగ్గర నుంచి మెయిన్ గేట్ వరకు అలా బ్రౌన్ కలరు, అంటే మనము వెనకట ఎర్రమన్నుతో అలుక్కునేది కదండి, అలా అలికినట్టుగా చేసి మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళటానికి కూడా ఒక దారి, అలాగే మళ్ళీ మనం ఇటు వంతెన మీదకి ఎక్కాలి కదా, పాన్లోకి దిగాలన్నా అటు వెళ్ళాలన్నా కూడా దానికి కూడా ఒక దారి. అన్నీ మనం ఊహించుకోవడం అండి ఇదంతా. అంటే మనం ఒక 10 సార్లు అట్లా ఊహించుకుంటున్నా దేవుడు ఏమన్నా అలాంటివి మనకు నిజంగానే ఇస్తాడేమోనని చిన్న ఆశ. ఆశకు కూడా అద్దులు ఉండాలి కదండి. చూసారా? తర్వాత ఆ దారికి కూడా అటు ఇటు బార్డర్ లాగా వైట్ స్టోన్స్ అన్నీ పెట్టాను. తర్వాత ఈ పింకు, ఈ 3 కలర్స్ స్టోన్స్ ఒకటి నాకు కనిపించినాయి. వీటిని కూడా ఏదైనా చేసి పెట్టాలనేసి ఏదో నాకు వచ్చినట్టుగా అలా అట్లా పెయింట్ వేసేసి పాండు చుట్టూ అలా పెట్టానండి. వాటర్ పాండు చుట్టూ ఏదో పిచ్చిక అనుకుందాం, లేదా బటర్ఫ్లై అనుకుందాం, ఏదో ఒకటి అలా వాటర్ చూస్తూ వాటర్ ఒడ్డుకు అవి కూర్చున్నట్టుగా భావించుకుందాం. మనది ఇదంతా ఊహ అదే కదండి, అందుకనే ఊహాలనే చేస్తున్నాను. కానీ చివరికి మాత్రము చాలా బాగా వచ్చిందండి ఫైనల్గా అయితే. చూసారా? అలా నీళ్ళలో చూస్తూ అవి కూర్చున్నాయి అన్నట్టు, నీటి ఒడ్డున అవి కూర్చున్నట్టుగా. నిజంగానండి, ఎంతమందికి మీలో ఫామ్ హౌస్ ఉండాలి ఇలా అని ఉందో నాకైతే కామెంట్ పెట్టండి కంపల్సరీ. నాకైతే 100 కాదండి 200% ఉందండి. చూడాలి మరి అది ఎంతవరకు నెరవేరుతుందో. ఈ స్టోన్స్ ఒక 4-5 కలర్స్ ఉండే కానీ నేను ఒక 3 వరకే పెట్టేశాను. పింక్, బ్లూ, ఎల్లో 3 పెట్టాను. తర్వాత మనము ఇలాంటి ఇవి కూడా చాలా రకాలుగా ఇప్పుడు దీంతోనండి ఎంసీలు ఉంటుంది కదా, ఎంసీలు ఒకటి వైట్ పుట్టితోటి ఒకటి చాలా చిన్నవి చాలా తయారు చేస్తున్నారు. అలాంటివి కూడా ట్రై చేద్దాం మన వీడియోలల్లో. తర్వాత మెయిన్ గేటుకు అటు ఇటు ఏదైనా గ్రీనరీ ఉండాలనేసి ఏం చేశానంటే, ఇదంతా ఇప్పుడు ఆర్టిఫిషియలే కదా, మనకు ఆర్టిఫిషియల్ చెట్టు ఉండే ఇంట్లో చిన్న ఇది, దాన్ని తీసి అటొకటి ఇటొకటి గేటుకు దారం పెట్టి కట్టేశాను. ఎంట్రన్స్లో గ్రీనరీ ఉంటే బాగుంటుంది కదా. తర్వాత మన ఫామ్ హౌస్కు డోర్ కూడా పెట్టానండి. అలా 2 ఐస్ క్రీమ్ స్టిక్స్ అతుకు పెట్టేసి అలా డోర్ లాగా కూడా పెట్టాను. విండో కూడా ఉంది, గమనించారా? మన ఫామ్ హౌస్కి చక్కగా మనం కావాలంటే పైన ఇంకా గడ్డి కూడా కప్పుకోవచ్చండి, చల్లగా ఉంటుంది. కాకపోతే చుట్టూ మనం చెట్లు పెట్టుకున్నాం కాబట్టి ఎలాగో చల్లగా ఉంటుంది అనేసి నేను ఇంకా పైన గడ్డి వేయలేదు. తర్వాత ఈ ముందు భాగంలో ఇక్కడ మనకు పార్కింగ్ ప్లేస్ కదా, మళ్ళీ మన వెహికల్ ఏమైనా పెట్టుకోవాలి కదా, అందుకనే నేను దాన్ని అలా కొంచెం ఫెవికాల్ పూసేసి ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ అంతా అట్లా ఫెవికాల్కు అంటించేస్తున్నాను. మనకంతా ఫామ్ హౌస్ అంటేనే గ్రీనరీగా ఉండాలనుకుంటాం కదా. తర్వాత అక్కడ మా కార్ పార్క్ చేసుకున్నాను. కంపల్సరీ మాత్రము వీడియో మొత్తం వరకు చూడండి, కమెంట్ పెట్టండి. నా డ్రీమ్ ఫామ్ హౌస్ ఎలా ఉంది అనేది మాత్రం కమెంట్ పెట్టండి. అలాగే మీకు కూడా ఎవరికన్నా ఇలాంటి డ్రీమ్ ఫామ్ హౌస్ కోరిక ఉందా కూడా కమెంట్ పెట్టండి. చక్కగా అలా నడుచుకుంటే ఇంట్లోకి వెళ్ళొచ్చు. తర్వాత పాండు మించి దిగి వంతెన మించి దిగి అటు వెళ్ళొచ్చు పార్కులోకి. అలా సెట్ చేశానండి. బావి మనం బయట నుంచి రాగానే ముందు బావి దగ్గరికి వెళ్ళి చక్కగా నీళ్లు తోడుకొని చల్లటి నీళ్ళతో కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళేలాగా అలా బావి, అందుకనే గేటుకు పక్కనే పెట్టేశాను. చూసారా? మా బుజ్జి కన్నల సైకిళ్ళు కూడా బాగుంది కదా. మీలో ఎంతమందికి నచ్చింది, నచ్చలేదు, ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నాకు కమెంట్ పెట్టండి. ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటూ ఇక మంచినీళ్ళు షర్బతో ఏదో తాగి గ్లాసులు అక్కడ పెట్టుకున్నారండి. చూసారా ఎంత పద్ధతిగా ఇత్తడి గ్లాసులలో తాగారండి వాళ్ళు మంచినీళ్ళు కూడా. నేను అనుకోవడం మంచినీళ్ళే అనుకుంటున్నాను. అలా తాగి అలా పెట్టుకొని కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు కూడా.
ఇంకా ఫామ్ హౌస్కి పోతే పెద్ద పనులు ఉండేవి కదండి, ఎవరికైనా కూడా చక్కగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి హాయిగా మంచిగా లాన్లో కూర్చొని ఎన్ని గంటలైనా కబుర్లు చెప్పుకోవచ్చు. మనం ఇంకా తోట పని మొదలు పెట్టలేదు కాబట్టి, ఇంకా తోట పని మొదలు పెడితే కొంచెం చెట్లలో పని అది ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనం తోట పని మొదలు పెట్టలేదు కాబట్టి చక్కగా కూర్చొని కబుర్లు చేసుకుంటూ కూర్చోవచ్చు, అంతే కదా. చూడండి, ఒకసారి మొత్తంగా చూడండి వీడియో. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా ఉంది మా డ్రీమ్ ఫామ్ హౌస్ కూడా నాకు కామెంట్ కూడా మరీ ఎందుకు అడుగుతున్నానంటే మర్చిపోకుండా పెడతారని అడుగుతున్నాను. పైనుంచి చూడండి ఎంత బాగుందో. వెనుక మట్టుకు కంపల్సరీ ల్యాండ్ తీసుకొని వెజిటేబుల్స్ అన్నీ మనం గ్రీన్ వెజిటేబుల్స్ అన్నీ పండించుకుందామండి. తప్పకుండా పండించుకొని అందరం వెళ్ళి అక్కడ ఒక రోజు స్పెండ్ చేసి కూడా వద్దాం, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మరవకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.